మ్యాచ్ అయింది మామ. షాకులు, ట్విస్టులు, జలకులు, దెబ్బ మీద దెబ్బ. ఎల్ఎస్జి గెలుస్తుంది అనుకున్నప్పుడు డీసీ వచ్చుడు, డీసీ గెలుస్తుంది అనుకోలేదు ఎల్ఎస్జి వచ్చుడు. వేరే లెవెల్ మ్యాచ్ అయిపోయింది. అశుతోష్ శర్మ అయితే ఏం ఆడింది మామ, పిచ్చ కొట్టుడు కొట్టి. రిషబ్ పంత్ కరెక్ట్ కొడితే అయిపోయింది అనుకున్నాం, ఎల్ఎస్జి గెలుస్తుంది అనుకున్నాం. కథ మళ్ళీ అది రివ్యూ తీసుకున్నాడు. ఎల్బిడబ్ల్యూ అబ్బో షాక్లే షాక్. మళ్ళీ వికెట్ల మీద వికెట్లు పడతానే. లాస్ట్ 9వ వికెట్, లాస్ట్ వికెట్ దాకా ఆగిరు మామ. లాస్ట్ వికెట్ ఉన్నప్పుడు అశుతోష్ శర్మ కొట్టిండు మామ, ఇచ్చి పడేసిండు. కథం డైరెక్ట్ విన్ అయిపోయారు డీసీ. నేను దాదాపు ఎల్ఎస్జి గెలుతుంది అనుకున్నా, కథం మొత్తం నింపేసిండు అశుతోష్ శర్మ, మొత్తం డీసీ వైపు నింపేసిండు. వేరే లెవెల్ మ్యాచ్ జరిగింది మామ. పాప లైవ్ చూడని వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో. చూస్తే మాత్రం వేరే లెవెల్ ఉంది మామ. నేను అనుకున్నా, నాకు తెలిసి దాదాపు 1 మంది చూడలే, ఎందుకంటే అప్పుడే సింపుల్ మ్యాచ్ అని అర్థమైంది. ఎట్లా ఎల్ఎస్జి గెలుతుంది అనుకున్నారు, కానీ లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి ఏం థ్రిల్ మామ, హైలైట్ అనిపించింది. ఈ ఎల్ఎస్జి ఓనర్ మరి రిషబ్ పంత్ మామని చెక్కుతాడు. ఇలా ఆయనతో కేఎల్ రాహుల్ మామ కూడా ఉంటే వేరే లెవెల్ ఉండు, కానీ కేఎల్ రాహుల్ మామకు బిడ్డ పుట్టింది అట నిన్న. అటు అది హ్యాపీ, ఇటు ఇది హ్యాపీ. ఇటు ఎల్ఎస్జి ఓనర్ కి ఎక్కిర్రు. హైలైట్ అయింది మామ నిన్న మ్యాచ్ అయితే. విప్రాజ్ కూడా హైలైట్ ఆడింది మామ, మంచి క్యామియో. ఆఖరికి నాకు సుస్సురాం కూడా ఆపుకొని ఒత్తుకొని మరి ఆగి మరి చూసిన, అంత ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఇక గిట్లు జరిగింది మామ నిన్న మ్యాచ్ అయితే. వేరే లెవెల్ మ్యాచ్ అది అయితే. ఇక గిట్లు ఉండాలి మామ, నెక్ టు నెక్ ఉంటే సోనీకి కూడా హైలైట్ ఉంటాయి. ఇక గిట్లనే ఉంటాయి నాకు తెలిసి ఫ్యూచర్ లో. నేను చెప్పినా ఫస్ట్ ఇట్లా ఉంటే మాత్రం హైలైట్ ఉంటాయి. ఐపీఎల్ లేతే చక్కగా ఎక్కడికో మ్యాచ్లు. వేరే లెవెల్ జరిగింది మ్యాచ్ మాత్రం.